చేతులు పెట్టవా బాయ్ నీ తలగాయన క్రియమ్మా లోకి వెళ్ళి విద్రోహ ప్రభుత్వం అంటే ఏంటో, సంక్షేమ ప్రభుత్వం అంటే ఏంటో పూర్తిగా చదివి అర్థం చేసుకొని మాట్లాడితే ప్రజలు అంగీకరిస్తారు తప్ప ఏదో నాకు ఉంది కదా, నాకు ఒక పత్రిక ఉంది, నాకు ఒక ఛానల్ ఉంది, నా ఇష్టం వచ్చింది మాట్లాడితే అక్కడ రాసేస్తారంటే అది కుదరదు. ప్రజలు అంగీకరించరు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ 5 ఏళ్ల పరిపాలన మంచిగా ఉంటే ఎందుకు నీకు 11 స్థానాలు 151 స్థానాల నుంచి ఎందుకు జరిగింది చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు కళ్ళు తెరవండి, జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడండి. ఇక్కడే ఈఎస్ఐ హాస్పిటల్ మనం ఎప్పుడన్నా అనుకున్నామా పత్తిపాడు నియోజకవర్గానికి ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుందని? తమ్మసాని చంద్రశేఖర్ గారి ఆశీస్సులతో దాన్ని కూడా మనం సాధించుకున్నాం. చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే ఇప్పుడు టైం లేదు. కాబట్టి మన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం, మన ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని కోరేటటువంటి ప్రభుత్వం, మన ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రాజధాని ఇచ్చేటటువంటి ప్రభుత్వం. అంతే తప్ప రాజధాని లేని రాష్ట్రంగా తలలేని మొండంగా మార్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కాదని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు దండోపదండంలో వచ్చి జైజేలు పలుకుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి పట్టుదల. ఈ రోజు యువ కిషోరం నారా లోకేష్ బాబు గారు ఆలోచించారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ రోజు నేను లెక్కలు చెప్తా, 5,28,000 ఉద్యోగాలు యువతకు వచ్చినటువంటి మాట రికార్డులో చూపిస్తాం. ఛాలెంజ్ చెప్తున్నా, రండి వేదిక మీద కూర్చుందాం. పేర్లతో సహా ఇస్తాం. పత్తిపాడు నియోజకవర్గంలో ఒక ఎకనామిక్స్ హబ్ ఏర్పడుతుందని ఎప్పుడైనా అనుకున్నామా? 254 ఎకరాల్లో తొందరలో ఎకనామిక్ హబ్ అయితే ఇక్కడ చదువుకున్న ప్రతి పిల్లవాడికి ఉద్యోగం వస్తుంది. ఇదే సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం అంటే. కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పటికైనా మౌనం వహిస్తే మంచిదని నేను వారిని కోరుతూ